హాయ్ ఫ్రెండ్స్, నేను సుష్మా ఫ్రమ్ సెరీనా హెల్త్ లైన్ ఛానల్. ఈరోజు నేను మీతో చెప్పాలనుకున్న టాపిక్ ఏంటి అంటే, ఉప్పు అనేది సహజంగా నార్మల్ మోతాదులో తీసుకుంటే దానివల్ల ఎలాంటి ప్రమాదాలు ఉండవు. అయితే అధికంగా ఎవరైతే ఉప్పు కన్జ్యూమ్ చేస్తారో వాళ్ళల్లో కొన్ని రకాల కాంప్లికేషన్స్, కొన్ని రకాల ఆర్గన్ డిస్ఫంక్షన్స్ అనేవి మనం చూస్తూ ఉంటాము. సో ఈ వీడియో ద్వారా ఎలాంటి కాంప్లికేషన్స్ వస్తాయనేది నేను మీతో షేర్ చేసుకుంటాను ఇన్ఫర్మేషన్. అయితే మొదటిగా నా వీడియోని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి, చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి, నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. సో మనకి తెలుసు, సాధారణంగా ప్రతి వంటకంలో కూడా ఉప్పు అనేది వాడుతూ ఉంటాము. ఉప్పు వేస్తేనే ఆ వంటకానికి రుచి అనేది వస్తూ ఉంటుంది. అలాని ఉప్పు అధికంగా తీసుకుంటే కనుక ఆ రుచి అనేది పోవడం జరుగుతుంది. అదేవిధంగా శరీరంలో ఉప్పు ఎక్కువైనప్పుడు కొన్ని రకాల కాంప్లికేషన్స్కి దారితీస్తుంది. సో ప్రథమంగా చూసినట్లయితే మీకు తెలిసిన విషయమే, ఉప్పు ఎక్కువగా తీసుకుంటే బ్లడ్ ప్రెషర్ పెరుగుతుంది అని అంటూ ఉంటారు. సో ఉప్పులో మనకి సోడియం శాతం ఉంటుంది. ఈ సోడియాన్ని నియంత్రించడానికి రక్తంలో నీటి శాతం పెరగడం జరుగుతుంది. ఎప్పుడైతే నీరు శాతం పెరుగుతుందో బ్లడ్ ప్రెషర్ అనేది ఆటోమేటిక్గా ఇంక్రీజ్ అవుతుంది. సో హై బ్లడ్ ప్రెషర్ అనేది చూస్తాం. సో రెండవదిగా చూసినట్లయితే, ఎప్పుడైతే బ్లడ్ ప్రెషర్ ఎక్కువైపోతుందో ఆటోమేటిక్గా గుండె సంబంధిత వ్యాధులు కానీ స్ట్రోక్ కానీ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఉప్పు ఎక్కువ కన్జ్యూమ్ చేస్తే గుండెకి ఆగిపోయే ఛాన్సెస్ ఉంటాయి, స్ట్రోక్ కూడా వస్తుందన్నమాట. మూడవదిగా చూసినట్లయితే కిడ్నీస్ కూడా డ్యామేజ్ అవుతాయి. ఎందుకు కిడ్నీస్ డ్యామేజ్ అవుతాయంటే, మనకి తెలుసు శరీరంలో వాటర్ ఎలక్ట్రోలైట్ బ్యాలెన్స్ అంటే ద్రవాన్ని మనకి సమతుల్యంగా రెగ్యులేట్ చేసేది ఏంటి అంటే మూత్రపిండాలు. సో మూత్రపిండాలు పైన ప్రెషర్ ఎక్కువైపోవడం వల్ల సోడియం ఎక్కువ కన్జ్యూమ్ చేస్తే మూత్రపిండాల పైన ప్రెషర్ ఎక్కువైపోయి దానివల్ల కిడ్నీస్ అనేవి డ్యామేజ్ అవ్వడం జరుగుతుంది. నాలుగోదిగా చూసినట్లయితే సోడియం లెవెల్ ఎక్కువైపోవడం వల్ల బోన్స్లో, ఎముకల్లో ఉన్న కాల్షియం అనేది ఎక్కువ డిప్లీట్ అయిపోతుంది. డిప్లీట్ అయిపోయి బయటికి ఎక్స్క్రీట్ అయిపోవడం వల్ల మనకి బోన్స్ అనేవి చాలా వీక్ అయిపోయి చాలా ఫ్రెజైల్గా, అంటే ఈజీగా పడిపోయినప్పుడు విరిగిపోయే పరిస్థితి రావడం జరుగుతుంది అన్నమాట. అండ్ ఉప్పు ఎవరైతే ఎక్కువగా కన్జ్యూమ్ చేస్తారో వాళ్ళల్లో జ్ఞాపక శక్తి కూడా తగ్గుతుంది అని కొన్ని రీసెర్చ్ చేసి కొన్ని స్టడీస్ చెప్తున్నాయి అన్నమాట. అదేవిధంగా ఉప్పు ఎవరైతే ఎక్కువగా కన్జ్యూమ్ చేస్తారో వాళ్ళలో మూత్రపిండాలు డ్యామేజ్ అవుతాయి. అదేవిధంగా హార్ట్ డిసీజెస్ వస్తుంది, బ్లడ్ ప్రెషర్ పెరుగుతుంది, బ్రెయిన్ స్ట్రోక్ వస్తుంది, ఆస్టియోపోరోసిస్ అంటే ఎముకలు అనేవి బలహీన పడిపోతాయి. అదేవిధంగా జ్ఞాపక శక్తి కూడా తగ్గుతుంది ఫ్రెండ్స్. సో కొన్నిసార్లు ఉప్పు అధికంగా కన్జ్యూమ్ చేయడం వల్ల స్టమక్ క్యాన్సర్స్ కూడా వస్తున్నాయి అనేది రీసెర్చ్ చేసి కొంతమంది చెప్పడం జరుగుతుంది. సో ఇన్ని అనర్థాలకి దారితీస్తుంది అనమాట. అండ్ ఉప్పు ఎక్కువగా కన్జ్యూమ్ చేస్తే కొన్నిసార్లు రుచిని కూడా కోల్పోవడం జరుగుతుంది. ఎవరైతే తరచుగా ఉప్పు ఎక్కువ కన్జ్యూమ్ చేస్తూ ఉంటారో వాళ్ళలో టేస్ట్ బడ్స్ అనేవి టంగ్ పైన ఉంటాయి. సో వాళ్ళు ఉప్పు ఎక్కువ తీసుకుంటేనే వాళ్ళకి ఆ రుచి తెలుస్తుంది అనమాట. నార్మల్గా వేసినా కూడా వాళ్ళకి ఆ రుచి అనేది కోల్పోవడం జరుగుతుంది. సో ఇన్ని రకాల అనర్థాలకి అధిక ఉప్పు అనేది దారితీయడం జరుగుతుంది. సో నార్మల్గా ఒక టీ స్పూన్ ఆఫ్ ఉప్పు అనేది ఒక మనిషి రోజుకు తీసుకోవాలంటే 5 గ్రామ్స్ వరకు. ఆ 5 గ్రామ్స్లో 2 గ్రామ్స్ మాత్రం సోడియం ఉంటుంది. అంతకన్నా ఎక్కువ మోతాదులో తీసుకుంటే నేను పైన చెప్పిన పరిణామాలన్నీ కూడా, ఆ కాంప్లికేషన్స్ అన్నీ కూడా వాళ్ళల్లో కనిపించడం జరుగుతుంది. సో ఈ ఇన్ఫర్మేషన్ ద్వారా ఒక మంచి విషయాలు మీకు తెలిసినాయని నేను అనుకుంటున్నాను ఫ్రెండ్స్. సో ఈ ఇన్ఫర్మేషన్ మీకు వచ్చింది కాబట్టి ఉప్పు అనేది తగిన మోతాదులో వాడి ఈ కాంప్లికేషన్స్ రాకుండా మిమ్మల్ని మీరు కాపాడుకోండి. ఇంకొక మంచి వీడియోతో మీ ముందుంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్ ఫ్రెండ్స్.